ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర కానుక. చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన దుర్మార్గ పాలనలో హిట్లర్, స్టాలిన్, గడాఫీల గురించి మనకు తెలుసు. కానీ భావితరాలు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో ప్రపంచంలో అత్యంత దోపిడీదారుడు, అత్యంత దుర్మార్గుడు, ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన అతి నికృష్ట పాలకుడు ఎవరు అంటే ప్రతి పేజీలో జగన్ 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 అని రాసి ఉంటుంది. తన సంకుచిత ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అభివృద్ధి విధ్వంసం చేసింది జగన్ అని రాసి ఉంటుంది. 2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం అన్ని శాఖలతో పాటు విద్యుత్ శాఖలో కూడా ఎన్నో స్కాములు చేసింది. జగన్ తీసిన స్కాముల వలన ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీల భారం పడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచము అని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త సంవత్సరం కానుకగా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ అప్ ఛార్జీలు మొత్తం ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వలన దాదాపు 4,498 కోట్ల భారం నుండి ప్రజలకు ఊరట కలుగుతుంది. అసలు ట్రూ అప్ ఛార్జీలంటే ఏంటి? సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్ విద్యుత్తును కొనుగోలు చేసేటప్పుడు అయ్యే ఖర్చు అంచనాల కంటే పెరిగినప్పుడు ఆ పెరిగిన ఛార్జీలను ట్రూ అప్ రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. జగన్ 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఉన్న బకాయిలు ప్రస్తుత విద్యుత్ బిల్లులపై ప్రభావం చూపేలా ఉండగా కూటమి వాటిని పూర్తిగా మాఫీ చేసి ట్రూ డౌన్ ఛార్జీలకు శ్రీకారం చుట్టింది. ట్రూ డౌన్ ఛార్జీలంటే విద్యుత్ బిల్లుల సందర్భంలో విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుండి ఎక్కువగా వసూలు చేసిన ఛార్జీలు తిరిగి ప్రజలకు చెల్లించడమే. జగన్ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ శాఖను తన సొంత జేబు సంస్థగా మార్చుకుంది. విద్యుత్ శాఖకు అవసరాలు, నిధుల్లో వెసులుబాటుకు సంబంధం లేకుండా వైసీపీ నాయకులు అవసరం లేకపోయినా కొన్ని సబ్ స్టేషన్లను ఆమోదింపజేసుకున్నారు. దీంతో గత ప్రభుత్వంలో 1891 కోట్లతో 927 సబ్ స్టేషన్లకు అనుమతించింది. అందులో ఒక్కో సబ్ స్టేషన్ కి ₹1 కోటి లంచం తీసుకుని అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి తన మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మిగిలిన మంత్రులు, నేతలు కూడా 360 అదనంగా అనవసరంగా అనుమతింపజేసి కాంట్రాక్టుల దగ్గర దోచుకున్నారు. దీని వలన డిస్కంల మీద 875 కోట్ల అదనపు భారం పడింది. అసలే 1.12 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్న విద్యుత్ శాఖకు ఇది అదనపు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం లేని 140 సబ్ స్టేషన్లను రద్దు చేసి